నడుచుకొని వచ్చేస్తాం స్ట్రెంత్ తీరే అల్లుడు మా పనే బాగుంది. ఆడుకుందికి తెలియదు. అదిగో ముందులే ఆపినాడు. చెప్పారా ఘాట్ అయితే బియ్యొచ్చింది నాయన. ఒక వాటర్ బాటిల్ తెచ్చేవాళ్ళు అవి చాలు మనకి తాగడం కూడా. అక్కడ కొనడానికి ఏదో ఒకటి దొరికితే కొని తినొచ్చురా స్వీట్గా. గడ్డి కూడా ఎక్కువ కొన్నా బాగున్నావు. తీసుకురా అది తెరా వచ్చినాం గురు. మేకలు అమ్మా అయిపోయింది గురు. అంతే లాగుతుంది మరి. ఊరు బాగుంది. ఇంకా ఉందా ఊరా? ఒరే ఈ కొండ దాటిపోవాలరా. ఇక్కడ అనుకుంటున్నావా? కొండ దాటిపోవాలా? ఒరే లాగుతుంది లాగట్లేదురా. అవును ట్రైన్ అది పోవడము చెట్లు కాలిపోయి లాగట్లేదు. ఎలా లాగేస్తారు మళ్ళీ దిగుతున్నారు. మీరు ఇద్దరు వేసుకోండి గురు. బైక్ అయితే అసలు లాగట్లేదు. ఎవరో నడుచుకొని వెళ్తున్నారు. ఇప్పుడు అతనికైతే మాట్లాడదాం. ఒరే కాయండి రా. మరెందుకు దంగండి టేప్. చల్లనివ్వాలి. ఆడికి ఎందుకు ఎత్తున్నావురా? ఆడ బండి మీద దజ్జకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోవాలి చాలా దూరం. సరే చరణ మూతీరా అల్లుడు తాగుదాం. ఆగలి వస్తున్నాను కదా. ఒరే మొత్తం తినేకరా ఒకటిరా. అదే నీ ప్యాకెట్ నీది తినేస్తున్నావా? ఎక్కువ కరెక్ట్ కాకే కదట మింగేస్తా తాగిస్తే నీ అబ్బా 5 మళ్ళీ తినొచ్చు. ఆడేవాడు మాట్లాడు కూడా మాట్లాడబెట్టి. ఎన్ని ఊర్లు ఉన్నాయో మరి తెలీదు. పట్టు రా ఎక్కువ ఒక్కటో గేట్ తోటి లాగించరా. ఒక్కటో గేరే మరి నాకు బెంగ వేసేది ఉన్నాయి దారిలో ఉన్నాయి వెళ్ళడానికి. ముందుగా ఉన్నట్టు వెనక్కి వెళ్తుంది. నేను చేస్తున్నా ప్రాణం పోయిందా? ఇప్పుడు ఆయిల్ వేసాం కదే అని చెప్పు. దానికి ఘాటీకి ఏది వస్తుంది ఆయిల్? టైం రాదు ఇదేం కలదు. అది వచ్చి
అన్నయ్యకి అడగంటారు ఎంత దూరం ఉందని. ఒరే ఇక్కడ లాగుతుంది మరి. ఇక్కడే దించే గురు. అవునురా ఎక్కదు, దీని మీద దిగిపోవడం బెటర్. రారా అల్లు అన్న ఇక్కడ నుంచి దూరమేనా? మీదే ఊరన్నా? సింగల్ వలస. నడక దారి 2 కిలోమీటర్లు ఉంటాయి. ఇక్కడ నుంచి పల్లెళ్ళకి ఒక 2 కిలోమీటర్లు. ఒక గంటలో పోలే వచ్చు కానీ మరి అప్పుడు రాని వాళ్ళకి ఎక్కువ దూరం. అలాగ వచ్చాంలే, ఇలా రాలేదు, నడుచుకొని వచ్చాము కొంచెం పక్కన నుంచి. ఇది రాత్రికి వర్షం అలాగ చేసింది, రోడ్డు పాలు. దూరంగా ఉంటుంది కదా అట్లా వెళ్ళడానికి. అందువల్ల తీరిపోద్దులే. వాటర్ బాటిల్ ఒక 3-4 పట్టుకొని వస్తామా? వాళ్ళకి అక్కడ వెళ్ళిపోయి ఉంటే బాగుంటుంది. గంజాయి వెళ్ళిపోయి బాగుంటుంది. నడిపించే మరెందుకు అవసరం లేదు గురు, వెళ్ళిపో. ఇంట్లో తినేసి ఆయన వచ్చుంటే బాగుంది గురు. అందుకే ఇంకో బండి పట్టుకొని వచ్చుంటే బాగుంది. అడుగు అంటే అడుగుతుంది కదరా. బండి తీసుకురమ్మని మల్లేష్ గారికి అడుగుతుంది కదా. కుబీన్ తారీఖిద్దా ఏను కూడా ಹಾಯ್ ಮಂಡಿ ಐತರಿ ಅಪ್ಪ ಮೀನ ಇಪ್ಪೋದಮ್ಮನ್ ಸ ಸಿನ್ಕಾಯ ಅದು ಹೊಂಡಮೆ మా అది ఇది మా డోక్సిల్దారే గంజిగడ్డ ముందు అందరికి ముందు ఆలో తరికి మండీలోకి వర్షం అయినారు మంగే మాది మర్రి వింగుడకంగా ఇవరు మెలకంగా हम भी यहाँ जान सर मनु है हम भी यहाँ जान सीधा हम भी यहाँ जान से हाँ ओ आंध्रा की मीदी हाँ हाँ चल वाह हाला हाला इनका जी जाके इधी फर्स्ट kada beche hanon che हाँ हम के कम हाथ चांस वानो इन 500 में मानो ओपनिंग की चटे हंजरा वाहन वीडियो को मेस्तंगन वाला डा तुम्हें जी के सेटलो नेरा हल्लो చెప్పరా గాన్సి కచ్చింది అలా ఇది ఆపే గురు అదరండు వాటే వండర్ఫుల్ నాది కూడా ఎక్కదా ఒక్కనే కూడా సిగ్గుపడకే పదా నీ పని బాగుంది అల్లుడు ఎలాగుందిరా చెప్పరా ఎక్కడ చాలా కదండి వీడియోలు మాట చేస్తున్నా బోర్డు దగ్గర వచ్చేసేమో ఆ బోర్డు వాళ్ళు అక్కడ ఉంది అది లేదా దగ్గరే కొంచెం ముందుకు వెళ్ళాలి అంటే బోర్డు ఎటు నుంచి ఇటు కనబడుతుందిరా సైడ్ నుంచి తీస్తే అటు ఉంటుంది కదరా ఓహో ఇటు నుంచి అటు ఓహో అందుకేనా
ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళాలి. ఎలా వేటే ఏమో వెళ్తే గురిపద వీళ్ళు ఈ ఊరోళ్ళు కాలే జాగా లెక్క పెట్టుకోండి. ఇది ఈ ఊరు అన్నమాట. ఏ ఊరు ఇదే ఇదానికి రాళ్ళు పాస్తేనా రంగులు వేసారు. అలాగే ఇక్కడ నుంచి అసలు బాగలేదురా. వెళ్తాం ఊరు. ఎంట్రింగ్ గేట్ ఉందిరా. వస్తావా ఊరి నాయన ఇక్కడ ఆపేద్దామా? ఇక్కడ ఆపేకి నడుచుకుని వెళ్దాం. ట్రై చేద్దాం. నిలబడిందా మేము దిగుతామా? దిగుతామే. ఇక్కడ లైసెన్స్ ఉన్న 4 వీల్ బండి బాగుంటుంది. అర్థం కాదు కథల కన్నా వెళ్ళిపోద్ది. కదలలేరు నాయన. నీకు బండి డ్రైవింగ్ దండం. అరే నేను నా చెల్లి తిరిగిపోతున్నాను. ఎంత మంచోండి కాబట్టి తెచ్చేయండి రా. తీసుకెళ్ళకండి తమ్ముడు అంటారు. వెళ్ళిపోతురా పర్లేదు. ఉండదు ఎందుకు ఉంటుంది? ఎవరు పెట్టాడు? అరగండి చూపండి. దిగండి. ఎంత టికెట్? బండికా మనిషికా? తగ్గించండి అన్న. ఎస్టీ వాళ్ళ మీద ఇక్కడ లిస్ట్ ఉంటుంది కదా, రేపు గంట వస్తాయి. ఫోటో తీయగరా పెట్టరా సైడ్లో. మహాలొద్ద వాటర్ ఫాల్ అని ఉంది. ఎక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంటే టికెట్ అయితే ముందుగా తీసుకోవాలి. ఒక వ్యక్తికి 20 రూపీస్ అట. మేము డబ్బులు ఇచ్చి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. సైడ్లో పెట్టారా? పెట్టేద్దాం కదా. నాయన రాళ్ళ మీద అక్కడే పెట్టే మనమా. ఇది కదే ఉంది. ఒక మీద నుంచి పడుతుంది. రేపు రాలేదేటే? నేను రాలేదని చెప్పాను కదా. మన మన్యం జిల్లాకి పెద్ద వాటర్ ఫాల్ ఏదంటే ఇదే మహాలొద్ద వాటర్ ఫాల్. మన ఊరు కూడా పెద్ద రాయి నుంచి నీ రోజులు ఎత్తే అది కూడా అయిపోతుంది. ఉంది రాయి పెద్దదే. వర్షాకాలం నీరు పైపులతో తెచ్చి వదిలేయడమే. అలమండవి ఓడి అమ్మ ట్యాంక్ అయిపోద్ది వాటర్ ఫాల్. స్విమ్మింగ్ పూల్ చేసి మరి ఎందుకు స్నానం చేసేస్తాం దానికన్నా. మీ అమ్మ ఇంకెంత దూరం రా? ఇప్పుడు పర్లేదు నాయన, కనబడదురా. ఉంది ఇంకా వెళ్ళాలి. ఇంకెళ్ళాలా? దగ్గర అనుకుంటున్నావా? దారి చూసి వెళ్ళకుందాం. ఎంట్రింగ్ గేట్ ఇచ్చింది కదా, వెళ్ళిపోద్దామేమో అనుకున్నాను నేను. నేనే ఫస్ట్ చూడాలి. నేనే చూడాలి. చూడరా ఇంకా ఉంది వెళ్ళాలి. వెళ్ళాలి గురు. ఆ కొండ ఎక్కిపోవాలి మెట్ట మొత్తము. అక్కడ వెళ్ళాలి. వచ్చింది గొర్రె. పరిగెట్రా. ఆడ అబద్ధం చెప్పాడు రా గేటోడు. హ్యాపీ జర్నీ. దూలు తీరిపోతుంది. స్కాన్ డబల్ దూలు తీరిపోతుంది నాయన. స్కానర్ కోడ్ మా అమ్మాలు అన్నారు తినడానికి ఉన్నట్టు ఉందిరా. ఫ్రీగా డబ్బులు వేసాను అన్నట్టు. అలాగే ఉంది. తెరిచి అదే ఇది పెట్టారు కదా, వాళ్ళే డబ్బులు వేయాలని పెట్టినట్టున్నారు. ఆయన ఎవడేస్తాడు ఇప్పుడు? ఏమో నీళ్ళట్టు వేస్తారేమో. ఓరు నాన్న ఎంత దూరం వెళ్ళాలి రా, వర్షం వచ్చేలా ఉంది. ఇంకెళ్ళాలి. సరే పదండి నడుద్దాం. కుదరాలి. సేపు కూర్చున్నా. వాళ్ళలాగా గంజాయి దెంగేసుకుంటే బాగుండేది. గంజయ్య ఏ దారి వెళ్దాం రా? ఏ దారే? ఈ కొత్త దారే. పాత రోడ్డు గట్రా వెళ్ళిపో. పర్లేదు, పాత దారి వెళ్దాం గురు. ఏంటి గురి కష్టాల జీవితం. ఎన్ని రోజులు ఇలా కష్టాల్లో పడతాం. పెళ్ళికి వెళ్దాం రా అంటే తీసుకెళ్ళకుండా ఇప్పుడు మీరు ఘాట్లు అనిపిస్తారా? అల్లుడికి నీకు కొట్టేయాలి రా ముందు. ఎవడరా నీకు రమ్మన్నాడు? సెలవారు మీరే కదరా పిలిచారు. సెలవు రానురా అన్నావా? నా ఓపిక లేదు నాయన. కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, ముడుకులు నొప్పులు.
ఆ నీరు సౌండ్ తప్ప వాటర్ ఫాల్ కనబడదు. ఒరే ఈ నీరు శబ్దాలు వచ్చేసరికి నేను ఏంటనుకున్నాను తెలుసా, వచ్చింది కానీ దగ్గరే ఈ టర్నింగ్ తిరిగితే చాలు అనుకున్నాను. ఇక్కడ చూస్తే కొండ తిరగాలి. ఇక్కడ ఈ ఘాట్ ఇక్కడ మాత్రం ప్రెగ్నెంట్ లేడీ వచ్చింది అనుకోరే డెలివరీ ఎరిగేయడమే బిడ్డతో సహా. చిన్నప్పుడు మా అమ్మ ఎంతో బతుబాలింది కొండకు రారా అని, అప్పుడు వెళ్ళలే. ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు కాంట కూడా మాటలు వెళ్ళి చూస్తే ఇలాగే ఉన్నాయి. మరి నాయన మీరు పిలిచారు, నేను పిలిచాను రా. మరి మేము వద్దు, నువ్వు వద్దనే సరికి మేము వద్దు అనుకున్నాం. మనం అలాంటి కూడా లాస్ట్ అయిపోండి. అది మనకు పసలేదు. కూర్చోడానికి అక్కడ ఒకటి పెట్టారా లేదురా చైరు రెస్ట్ హౌస్ పెట్టారు. కావాలనే పెట్టినట్టున్నారు. డబ్బులు అయితే బాగా దిగుతున్నారులే. పొలాలు నడిపిస్తాడు. పనసపళ్ళు లేదురా పనసపళ్ళు చూడండి. బత్తాయి పళ్ళు పెద్ద అంటే తెంపుకొని తినేది, ఆకలి వేసి తిని. అల్లుడు కూర్చోరా. పసలేదు మనోడికి. లేతగా ఉన్నాయి. లేత అయినా ఏదైనా మనోడు 6 ప్యాక్ చూపిస్తుండో. మరి అది అవ్వకొట్టకు ఇంక అందలేదు. పర్లేదు, ఆ నీరు తాగిద్దాం. కొంచెం రెస్ట్ తీసుకుని తాగు కొద్దిగేసి. ఆ బెల్ట్ కూడా హెచ్చని ఉంది. కొంచెం ఇవ్వాలి. కొంచెం ఇవి కాదు వదలండి రే. పర్లేదు. నువ్వు నాకు వచ్చి అంటుకుంటావు ఎట్లా, నేనే కంప్రౌడ్కి ఎలా భరించుకోవాలి. జీలు చెట్టుకి ఎక్కండి రా, జీలకాయలు ఉన్నాయేమో. తాగినంత అది కొమ్మెంకి అడుక్కోయలేదు. అవునా లేవర్రా, జూమ్ చేద్దాం. ఎటు కాస్తున్నారా? అదేనా ఇక్కడ రావడానికి రోడ్డు చేసినట్లున్నారు. 18 ఓన్లీ బాయ్స్ కనబడుతున్నారా? అందే అందట్లేదు కనబడుతున్నారు కదా మనుషులు. నాకు ఎంత వస్తుంది ఇక్కడ నా దగ్గర ఎక్కడ లేదన్నాడు. లేదా ఒరే చిన్న కవర్ అయిన పట్టుకుని వస్తామా? మొబైల్ తడిచిపోతే ఇదే పట్టుకురు, ఇది ఇలా పట్టుకురు. వీడియో తీసుకొని ముందుకి ఉందా పట్టే కొంచెం గట్టి పట్టు. కాండ్రు గాడు చూడు ఎక్కడ నడిపిస్తున్నాడో అర్థమవుతుంది. పట్టుకున్నాను లేరా. కొంచెం కిందకి కొంచెం అందరు కనబడుతుంది. ఆ మోడల్ పట్టు సరిపోద్ది. ఇది కూడా మామూలుగా బరువు ఉందా స్టాండ్? మైక్ పెట్టుకోండి రా, మైక్ వాయిస్ వస్తుంది. ఎక్కడ ఉంది మా ఇది ఉన్నాయి రా, ధ్యాన్ చేద్దాం. ఆపుండు వీడియో ఇక్కడేనా? ఏటి గురి బాధలు ముసలివాడు చూస్తున్నారు. చూడలే తీసండి. హాయ్ గురు ఎంత దూరం ఉంది గురు? 1 కిలోమీటర్. కిలోమీటరా దాటిపోద్ది కూడా. ఎదురా మున్కాల్సి నుంచి మా ఊరు అంత దూరం ఉంటది. అది ఇప్పుడు ట్యాప్ పట్టుకుని కొలాలి. కొలాలి, తప్పదు మరి. ఆడేటైతే ఏదో చూపించేస్తున్నాడు లాస్ట్ ఉన్నాడు. కిందకి వెళ్ళే ఆడ కనబడట్లేదు. ఆడ కొంత ఫాస్ట్ రారా. బా కానీ నైట్ అయితే చాలా భయపడుతుంది కదా. మన కొత్త ఏరియా కదా. నడలేను రా నాయన ఇలాంటి దారిలో. నైట్ పూట అయితే ఉండిపోతాను గురు. ఎవరి ఏరియా వాళ్ళది అయితే భయపడంలే. అది నిజం. మనం రీసెంట్ గా వచ్చాం కదా. మన కొండలో కూడా ఒక వాటర్ ఫాల్ తయారు చేయించాలి. గవర్నమెంట్ ద్వారా చంద్రబాబు చేరాలి ఈ వీడియో. చంద్రబాబు గారండి బోర్డు పెట్టేస్తాను రా నేను ముందే. వీడియోను చూడండి, కొంచెం మా బాధలు అర్థం చేసుకోండి. రోడ్లు మొన్న ఎగ్జామ్స్ రాశారు 10th క్లాస్. అప్పుడు కూడా పెళ్ళ పట్టుకొని తడిసిపోలేదు. ఘాటుగా ఇంత ఘాటు ఎక్కేసి చూడండి, ఘాటు ఎక్కేసి ఎంత తడిసిపోతున్నాడు. అమ్మా నేనైతే ఫస్ట్ రోజు కూడా ఇంత బాధపడలేదు. కానీ ఈరోజు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. కొండ ఘాటి. ఈ స్టాండ్ అయితే పొడవు ఉంది, ఇది ఒక బరువు. ఉన్నానా
ఒరే ఎట్లా లొద్ద వాటర్ ఫాల్ వచ్చేస్తున్నామండి ఇంకొక 10-15 నిమిషాల్లో. ఇంకా ఉంది గురు. దేవుడా హ్యాండ్స్ అప్ చూపించు గురు. చూడండి చూడండి వావ్ దగ్గర వచ్చి ఏదో ఆనందం పుట్టుకొని వచ్చేస్తుంది. అల్పి ఎక్కడ వెళ్ళిపోయింది చూసరికి చూసారా అలాది పిట్టలాగా ఉంది అదే వాటర్ ఫాల్ దగ్గర వెళ్తున్నానండి. అక్కడ నుంచి గెంతులు వేద్దాం. అల్లుడు ఏదో మామూలు ఫీల్ కాదు తెలుసా, ఏదో దొరికింది వచ్చేసాం. 20 ఏళ్ళు పట్టింది లొద్ద రావడానికి. అమ్మా నాకు 26 ఏళ్ళు. ఎప్పుడైనా రండి. ఇంకా ఉందిరా కనబడుతుంది కదా దగ్గర అన్నట్టు. మొత్తానికి వచ్చేసామండి ఏదో బాధలు పడుకొని. రోడ్డు చూస్తారా ఎలాగుంది. లేదంటే వర్షం వస్తుందిరా. వర్షమా? చినుకులు స్టార్ట్ అయ్యాయి. ఎట్రా ఉందా? ఉంటే పర్లేదు. ఏంటి కవర్ దగ్గర వచ్చే సుఖం లేదు. వర్షం స్టార్ట్ అయింది, చినుకులు పడుతున్నాయి. ఇంకేంటి వచ్చినా రాకపోయినా సుఖం లేదు. గడ్డ కట్టుకొని వెళ్ళిపోయింది. చూడండి అమ్మా ఇంత అవుతుంది అనుకోకండి. నేను కొంచెం పొట్టే కొంచెం పైకి లేపాను అంతే తేడా. అమ్మా అలారైతే మరి కడుపు నొక్కేసుకుంటాను లేకండి. మరి ఇంకా ఉందా? కాళ్ళు నొప్పులు వచ్చే గురు. కాళ్ళు నొప్పులు రారే. చూడండి తోవ ఎలాగుంది, అస్సలు బాగోలేదు కదా. కనీసం ఆవులు కానీ మంచి రోడ్ ఉంటుంది. జనాలు నడిచే రోడ్ ఎలాగుంది చూడండి. కొంచెం ఇది చంద్రబాబుకి చెప్పేదండి. సంజయరాణి మేడం గారు చెప్పింది కానీ చంద్రబాబు వినలేదు. ఏదో అడిగాడట, అలా ఏంటి పరిస్థితి. అల్ప రావట్లేదు అంత మర్రా. మొత్తానికి వచ్చేసామండి. ఎదిగా రోడ్డు తొందరలోనే చూపించాను. చూడండి ఎక్కడికి వచ్చామో. వచ్చేసింది లొద్ద వాటర్ ఫాల్. అమ్మా సరే పట్టుకో. సరే ఇంకా నేను మీకు సెలవు, మళ్ళా చేస్తాను. బాయ్. ఏమన్నా మాట్లాడండి. ఏంటి మాట్లాడతాము, చినుకులు పడుతున్నాయి. బ్యాక్ సైడ్ ఉంది లొద్ద వాటర్ ఫాల్ గురు. చాలా పార్వతం దగ్గరలో కాళ్ళు నొప్పులు. వచ్చాము చూడండి చూపిస్తాను. నా మాటలు రావు మరి చాలా చేస్తాను. ఏటత్తా ఒక్క మనిషి లేడు, నడడానికే బాధ ఇక్కడ. స్నానం చేయకుంటూ వెళ్దామా? గురు ఏంటి గురుదే? ఖాళీ పోటాలు తప్ప. చాలా బాగుంది. చినుకులు పడుతున్నారా మొత్తానికి.
వాటర్లోన ఫుల్గా ఎంజాయ్ చేసాము. వీడియో అయితే తీయలేకపోయాను, ఎందుకంటే మీద నుంచి నీరు పడుతున్నాయి కదా, గాలితోటి చినుకుల్లాగా మంచులాగా వచ్చేస్తుంది, అందుకే వీడియో తీయలేకపోతున్నాను. బట్టలు వేసుకొని వెళ్ళిపోవాలి. వాటర్ ఫాల్ని అయితే వదిలేసి వెళ్ళిపోతున్నాం. మబ్బు చేస్తుంది, వర్షం వస్తుందేమని. మన వాళ్ళైతే వేరంగా నడిచేస్తుండ్రా. సో అమ్మ మెట్లు కూడా గొప్పగా చేశారే. తినప్పుడు ఇవన్నీ వాగినరే పదరా. ఏమన్నా ఇప్పుడు వస్తున్నారా? అదే ఏట్రా టైం అయిపోతుంటే మనుషులు వచ్చేస్తుండ్రు. దగ్గరలో ఉంటారులే, నాకు తెలుసు. అంటే దాటిపోవచ్చురా, చాలా దూరం ఉంది, నడుచుకుని వెళ్ళాలి. వాటర్ ఫాల్ నుంచి నడుచుకొని వచ్చాము. దిగుడు కాబట్టి కొంచెం వేరంగా వచ్చాము, వెళ్ళేటప్పుడు ఘాట్ కాబట్టి వేరంగా వెళ్ళలేకపోయాం, కానీ ఊరికైతే వచ్చాము. బండి అయితే అక్కడ నిలబెట్టాం. ఇప్పుడైతే వెళ్ళిపోవాలి. కొంచెం వర్షం వచ్చేలా ఉంది, సాయంత్రం పూట డైలీ వర్షం పడిపోతుంది. అయితే ముందే వచ్చి కూర్చున్నారు. నేనైతే ఇప్పుడే జస్ట్ అందాను. ఇక్కడ నుంచి అయితే బండి ఎక్కి వెళ్ళిపోతాము. లొద్ద విలేజ్ ఇదే ఊరైతే, చిన్న విలేజ్ అనమాట. అవతల నుంచి రోడ్డు అయితే వచ్చింది, మామూలు మట్టి రోడ్డు. ఏ ఊరిదో తెలియదు, కానీ అటు ఒడిశా నుంచి వచ్చాయి రోడ్లు. విలేజ్లు చూడండి, కొండ ప్రాంతం. ఇక్కడైతే ఈ విలేజ్ వాళ్ళు బళ్ళు అయితే ఇక్కడ పెడతారు. ఊరికి తీసుకెళ్ళడానికి అవ్వదు, అందుకే రోడ్లోనే పెట్టారు. ఊరి దగ్గరకు వచ్చేసరికి ఆకలి వేస్తుందని నూడిల్స్, డ్రింక్ బాటిల్ తీసుకొని అక్కడే కూర్చొని తినేసి కాసేపు రెస్ట్ తీసుకుని అక్కడ నుంచి ఊరికి వచ్చేస్తున్నాము. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, మన అకౌంట్ని అయితే ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.